హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ పోరాటం ముగిసిన అనంతరం ఆ జట్టు స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్పై మళ్లీ చర్చ మొదలైంది. అతడు చివరి మ్యాచ్ ఆడేశాడని, మళ్లీ సీఎస్కే జెర్సీతో గ్రౌండ్లో కనిపించడని కొందరి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్పై చెన్నై సూపర్ కింగ్స్ వర్గాలు కీలక అప్డేట్ ఇచ్చాయి. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ చేరకుండానే నిష్క్రమించింది. లీగ్ చరిత్రలోనే విజయవంతమైన జట్టుగా ఒకటిగా ఉన్న చెన్నై ఇప్పటి వరకు 15 సీజన్లో ఆడింది. అందులో ఈ సీజన్తో కలిపి కేవలం 3 సార్లు మాత్రమే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించలేకపోయింది. 12 సార్లు ప్లే ఆఫ్స్కు చేరింది. ఇక ఈ సీజన్లో కీలక మ్యాచ్లో బెంగళూరు చేతిలో ఓడిన సీఎస్కే నిష్క్రమించక తప్పలేదు. అయితే ఈ సీజన్తో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్కు గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలొచ్చాయి. చెపాక్ వేదికగా జరిగిన లీగ్ స్టేజ్ మ్యాచ్ల అనంతరం ఫ్యాన్స్ ఎవరు కూడా స్టేడియాన్ని వదిలి వెళ్లకూడదని సీఎస్కే కోరింది. దీంతో ధోని రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తాడా అని అందరూ భావించారు. కానీ స్టేడియంలో తిరిగిన సీఎస్కే జట్టు సభ్యులు ఫ్యాన్స్కు బంతులను గిఫ్టులుగా అందజేశారు. ఇక ఆర్సీబీతో మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ చేరి మరోసారి సీఎస్కే ఛాంపియన్గా నిలుస్తుందని ఆ జట్టు ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నది. కానీ అది జరగలేదు. ఆర్సీబీ చేతిలో ఓడి సీఎస్కే ఇంటిబాట పట్టింది. దీంతో ధోని చివరి మ్యాచ్ ఆడేశాడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ధోని రిటైర్మెంట్పై చెన్నై సూపర్ కింగ్స్ వర్గాలు బిగ్ అప్డేట్ ఇచ్చాయి. అతడి రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు మహేంద్ర సింగ్ ధోని ఇప్పటి వరకు చెప్పలేదు. జట్టుతో దీని గురించి మాట్లాడలేదు. తన నిర్ణయాన్ని చెప్పేందుకు ధోని కాస్త సమయం తీసుకుంటాడని భావిస్తున్నాం. ఈ సీజన్లో అతడు ఫిట్గా కనిపించాడు. బ్యాటింగ్, వికెట్ కీపింగ్లో ఇబ్బంది పడలేదు. ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. వచ్చే సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్గానైనా ధోనిని ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దానికి ఇంకా చాలా టైం ఉంది. కెప్టెన్ కూల్ నిర్ణయం ఏం తీసుకుంటాడో వేచి చూద్దామని చెన్నై సూపర్ కింగ్స్ వర్గాలు వెల్లడించాయి. ఇక శనివారం ఆర్సీబీతో మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే ధోని జట్టును వీడాడు. ఐపీఎల్ కోసం సుమారు 2 నెలలుగా బిజీగా ఉన్న మాహి మ్యాచ్ తర్వాత తన స్వస్థలం రాంచీకి వెళ్లిపోయాడు. ఆదివారం రాంచీకి చేరుకున్నాడు. సోమవారం తనకు ఇష్టమైన బైక్పై రాంచీలోని వీధుల్లో చక్కర్లు కొట్టాడు. ఓవైపు సోషల్ మీడియాలో తన రిటైర్మెంట్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా ధోని మాత్రం అవేమీ పట్టించుకోకుండా చిల్ అవుతూ కనిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏదేమైనా ధోని చాలామంది అభిమానులు వచ్చే ఏడాది ఐపీఎల్లో ఆడాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే గతంలో ధోని రిటైర్మెంట్ ప్రకటించాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా చెన్నైలోనే రిటైర్మెంట్ ప్రకటిస్తా అని చెప్పుకొచ్చాడు. మరి వచ్చే సంవత్సరం చెన్నైలో ఐపీఎల్ ఆడి ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడేమో చూడాలి మరి.